ఒక దట్టమైన అడవిలో ఒక పెద్ద సరస్సు ఉండేది. అందులో ఒక ముసలి జీవిస్తూ ఉండేది. అలాగే తన భార్యతోటి కలిసి చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేది. అలాగే తనకు ఒక స్నేహితుడు ఉండేవాడు. తన పేరు కోతి. రోజు తన కోతితోటి మాట్లాడుతూ ఎంతో సంతోషంగా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. ఒకానొక సమయంలో అది దానికి పండ్లు ఇస్తుంటే అది తినేసి కొన్ని పండ్లు తిని కొన్ని పండ్లు తీసుకొని వాళ్ళ భార్యకు ఇస్తూ సాగు ఉండేది. రోజు అవి సంతోషంగా అలాగే తింటూ ఉండేవి. భార్య అయిన ముసలికి ఒక దురుద్దేశం పుట్టింది. రోజు ఈ అరటి పండ్లు తింటుంటే మనమే ఇలా ఉంటే రోజు ఆ కోతి అరటిపళ్ళు తింటుంది కదా, దానికి ఉండి ఇంకెంత రుచిగా ఉంటుందో, నువ్వు వెళ్ళి ఆ కోతిని తీసుకురమ్మని భర్త ముసలికి ఆజ్ఞాపిస్తుంది. అప్పుడు ఆ ముసలి ఆ కోతి దగ్గరికి వెళ్ళి, మిత్రమా నిన్ను మా భార్య చూడాలని ఉంటుంది, రోజు మనకు పండ్లు ఇస్తున్నాడు, కృతజ్ఞతగా నిన్ను తీసుకురమ్మంది, నువ్వు రావాలని కోరుతుంది. అప్పుడు ఆ కోతి ఆ ముసలి వెంట నమ్మక ద్రోహాన్ని గ్రహించలేక నమ్మి వెళుతూ ఉంటుంది. అప్పుడు ఆ మార్గ మధ్యంలో ముసలి, మిత్రమా నన్ను క్షమించు, నీ గుండె నా భార్య కావాలి అని అంటుంది, నీ గుండె ఎంతో రుచిగా ఉంటుంది, తినాలని కోరికగా ఉంది అని అంది, అందుకని నిన్ను తీసుకువెళ్ళి చంపేసి నీ గుండె తిందామని అనుకుంటున్నాను అని చెప్తుంది. అప్పుడు ఆ కోతి ఉపాయం ఆలోచించి, అవునా మిత్రమా, నువ్వు ముందే చెప్పండాల్సింది, నేను మర్చిపోయి నా గుండె చెట్టు త్వరలో పెట్టి వచ్చాను, మళ్ళీ మనం వెనుకకు వెళ్దాము, వెళ్ళేసి వచ్చేటప్పుడు ఆ గుండె తీసుకొని వద్దాము, నేను చక్క మీ భార్యకి ఇస్తే తింటుంది అని చెప్తుంది. ఆ ముసలి నమ్మక ద్రోహాన్ని గ్రహించి కోతి చెట్టు మీదకి వెళ్ళి దాని మోసాన్ని అరికట్టి దానికి సరైన గుణపాఠం చెప్పి అక్కడి నుంచి అడవిలోకి వెళ్ళిపోతుంది.